హైకోర్టు ఆదేశించినప్పటికీ ఏపీలో లబ్ధిదారుల ఖాతాలోనికి నిధుల జమపై హైడ్రామా కొనసాగుతోంది. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు 14,000 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా ఈసీ అడ్డుకోవడంతో ఆ నిధుల జమ అన్నది ఆగిపోయింది. లబ్ధిదారులు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు గురువారం సుదీర్ఘంగా వారి పిటిషన్లను విచారించి తుదికి శుక్రవారం ఒక్కరోజు నిధుల జమకు ఆదేశాలు ఇచ్చింది. 10వ తేదీ నిధుల జమకు ఈసీ ఇచ్చిన ఆదేశాలపై 10వ తేదీ ఒక్కరోజు స్టే ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో శుక్రవారమే నిధుల విడుదలకు ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉండడం, అధికారులంతా ఈసీ పరిధిలో పనిచేస్తూ ఉండడంతో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ నిధుల విడుదలకు సంబంధించి అధికారులు ఈసీకి లేఖ రాశారు, క్లారిఫికేషన్ అడిగారు. కానీ ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈసీ మౌనంగా ఉంది, ఎలాంటి స్పందన తెలియజేయకుండా. ఈరోజు సాయంత్రం వరకు మౌనంగా ఉంటే, ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోతుంది. అలా ముగిసిపోవాలన్న ఉద్దేశంతోనే ఈసీ మౌనంగా ఉంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారులైతే తాము ప్రస్తుతం ఈసీ పరిధిలో ఉన్నాం కాబట్టి ఈసీ నుంచి స్పష్టమైన క్లారిఫికేషన్ రాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిధులైతే తాము విడుదల చేయలేము అని అధికారులు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై నవతరం పార్టీ అప్పీల్కి వెళ్ళింది. ఈ నవతరం పార్టీ 2 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు ప్రకటించింది. అధికారికంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తామంతా పనిచేస్తామని చెప్పింది. అదే నవతరం పార్టీ ఈరోజు హైకోర్టులో ఈ నిధుల విడుదలకు వ్యతిరేకంగా అప్పీల్కు వెళ్లడం అన్నది అధికార పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేరుగా తామే హైకోర్టుకు వెళ్తే ప్రజల దృష్టిలో, లబ్ధిదారుల దృష్టిలో విలన్గా మిగిలిపోతామన్న భయంతో నవతరం పార్టీని, తమ మిత్రపక్షమైన నవతరం పార్టీని హైకోర్టుకు పంపింది. కాబట్టి నిధులు విడుదల కాకుండా అటు ఈసీ పైన, ఇటు కోర్టుల ద్వారా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అని అధికార పార్టీ ఆరోపిస్తోంది. సో ఇప్పుడైతే సాయంత్రం వరకు ఈసీ స్పందించకపోతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోతుంది. ఇక నిధులు జమ చేయడానికి వీలుండదు. ఎందుకంటే హైకోర్టు 11, 12, 13 తేదీల్లో మాత్రం నిధులు విడుదల చేయవద్దు అని నిన్ననే చెప్పింది. జమ చేయవద్దు లబ్ధిదారుల ఖాతాలో అని. సో ఈసీ సాయంత్రం వరకు స్పందించకుండా మౌనంగా ఉన్నా ఇబ్బందే. ఇప్పుడు నవతరం పార్టీ హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి అప్పీల్లో హైకోర్టు ఏమైనా మళ్ళీ నిర్ణయం మార్చుకుంటుందా అన్నది చూడాలి. అధికార పార్టీ, లబ్ధిదారులు ఎలా దీన్ని ఫేస్ చేస్తారు అన్నది చూడాలి.